తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివా గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. ఎంసెట్లో ఎంపీసీ కౌన్సిలింగ్ ఆల్రెడీ అయిపోయింది. మరి బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడు అని చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు, ఏ కోర్స్ తీసుకుంటే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, 2026లో ఒకవేళ ఆగిపోయిన వాళ్ళు 2027లో ముందుకు వెళ్ళాలి అంటే లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి పేపర్ లీక్ అవ్వడం మూలాన అని వింటున్నాం. ఆ చేంజెస్ ఏంటి అనేది తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు స్పార్క్ అకాడమీ డైరెక్టర్ అండ్ కెరీర్ కౌన్సిలర్ యశస్వి సంతోష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఎస్, చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు బైపీసీ, ఎంపీసీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి వాళ్ళు రిలాక్స్ అయిపోయారు. బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని వెయిట్ చేస్తున్న ఎంతమంది స్టూడెంట్స్కి మన ఈ ప్రోగ్రామ్ ఒక ఎట్లా అంటే వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వాలి అనే ఉద్దేశంతో డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పుడు ఉంటుందండి? సో ఈ బైపీసీ కౌన్సిలింగ్ అనేది యాక్చువల్లీ 4 పార్ట్స్లో ఉంటాయండి. ఒకటి బీఎస్సీ అగ్రికల్చర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, వెటర్నరీ సైన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎంబీబీఎస్ బీడీఎస్ అనేది మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ 2 డేస్లో స్టూడెంట్స్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మెయిన్లీ స్టూడెంట్స్ అడుగుతుంది E2 కౌన్సిలింగ్ గురించి. ఎందుకంటే వెటర్నరీ సైన్స్, బీఎస్సీ అగ్రికల్చర్ చాలామంది అప్లై చేసే వాళ్ళు చేస్తారు. అదే ఆ విండో అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు వెయిట్ చేస్తుంది ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్. దెన్ సెకండ్ ఇస్ బీ ఫార్మసీ, ఫార్మాడీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ కౌన్సిలింగ్ అనేది. దాని తర్వాత వేరే ఆయుష్ కోర్సెస్, దెన్ మన బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సెస్ దీనికోసం వెయిట్ చేస్తున్నారు. సో నేను చెప్పినట్టు ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ ఇప్పుడు 18th నుంచి 20th వరకు ఒక 3 days టైం ఇచ్చారు ఫర్ రిజిస్ట్రేషన్స్. సో అది కూడా తొందరలో స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ ఇప్పుడు బీ ఫార్మసీ, ఫార్మాడీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ అనేది చాలామంది అప్లై చేస్తారు. దీని గురించే చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో ఇది ఎంపీసీ కౌన్సిలింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 1 week 10 days లోపల మనం నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం సెప్టెంబర్ 1st week కల్లా ఒఫీషియల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సెప్టెంబర్ 2nd week 3rd week నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బైపీసీ కౌన్సిలింగ్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది అనేది ఒక డౌట్. అవునండి. సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు నీట్ది ఒక టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. నీట్ది ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. సో నీట్లో ఆల్ ఇండియా లెవెల్ కౌన్సిలింగ్ యాజ్ వెల్ as స్టేట్ కౌన్సిలింగ్ ప్యారలల్లీ జరుగుతాయి. అంటే దాని డేట్స్ కూడా, దాని స్కెడ్యూల్ కూడా మనకి తొందరలో రాబోతుంది. అదేంటంటే మోస్ట్లీ సెప్టెంబర్ హోల్ మంత్లో ఈ నీట్ కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ యాజ్ వెల్ as స్టేట్ కౌన్సిలింగ్ ప్యారలల్లీ జరుగుతుంటాయి. అంటే నీట్లో మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు 2nd week of September, 3rd week of Septemberలో మన బైపీసీ ఎప్సెట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, లైక్ ఫర్ ఫార్మసీ, ఫార్మాడీ, అదంతా స్టార్ట్ అవుతుంది. ఆ కౌన్సిలింగ్ అయిపోయాక పారామెడికల్ కోర్సెస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ లాంటి కోర్సెస్ అవన్నీ కూడా, బీఎస్సీ నర్సింగ్ కూడా పారామెడికల్ కింద వస్తుంది. సో ఆ సీక్వెన్స్లో జరుగుతుంది. నీట్లో కూడా ఫస్ట్ ఎంబీబీఎస్ అవుతుంది, బీడీఎస్ అవుతుంది, దెన్ ఆయుష్ కోర్సెస్ అవుతుంది, దెన్ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎప్సెట్లో మన బీ ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ కామన్ కౌన్సిలింగ్, దాని తర్వాత పారామెడికల్ కోర్సెస్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 months ఇవంతా ప్రాసెస్ సీక్వెన్స్లో జరుగుతుంది అనమాట. రైట్, మీరు అన్నట్టు ఇప్పుడు బైపీసీ, ఫార్మసీ తీసుకున్నట్లయితే ప్రాసెస్ ఎలా ఉంటుందంటారు? సో బేసికలీ ఎంపీసీ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందో సేమ్ ఫార్మాట్ ఈ ఫార్మసీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దానికి 3 simple steps ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చాక వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ డేట్ అనేది ఇస్తారు. ఆ డేట్ లోపల వాళ్ళు ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. ఆ స్లాట్ బుక్ చేసుకున్నాక ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా క్యారీ చేసి వాళ్ళు తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్ళాక వాళ్ళు కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ప్లస్ జెరాక్స్ కాపీస్ అడుగుతారు. అవన్నీ తీసుకున్నాక వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాలి. ఆ వెబ్ ఆప్షన్స్లో బీ ఫార్మసీ, ఫార్మాడీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ అన్నింటికి కామన్ కౌన్సిలింగ్ వాళ్ళు సీక్వెన్స్ వైజ్ ఇవ్వాలి ఆప్షన్స్. దాని తర్వాత వాళ్ళకి అలాట్మెంట్ అనేది వస్తుందన్నమాట. ఇది టోటలీ 2 rounds ఆఫ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ మోస్ట్లీ అక్టోబర్లో క్లాసెస్ అనేవి కూడా స్టార్ట్ చేస్తారు. ఇది ఫాస్ట్గా జరిగిపోతుంది. ఎంపీసీ స్టూడెంట్స్ లాగా 2 months అనేది జరగదు. ఇది 1 month లోపలే మొత్తం ఫినిష్ అయిపోయి కాలేజెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. రైట్, ది బెస్ట్ కాలేజ్లో కనుక సీట్ రావాలి అంటే ర్యాంక్ ఎంత వచ్చి ఉండాలి, అలాగే ఏ సర్టిఫికేట్స్ రిక్వైర్ అవుతాయి? సో ఫస్ట్ మనం సర్టిఫికేట్స్ గురించి మాట్లాడదాము. సర్టిఫికేట్స్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఎప్సెట్ ర్యాంక్ కార్డ్.
దెన్ వాళ్ళ అప్లికేషన్ ఫామ్, ఎప్సెట్ అప్లికేషన్ ఫామ్, దెన్ వాళ్ళ స్టడీ సర్టిఫికెట్స్ అన్ని, అంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు బోనఫైడ్ సర్టిఫికెట్, టీసీ, వాళ్ళ మార్క్ షీట్స్ అవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. దెన్ ఇంటర్ మార్క్స్ మేము, రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్కి పర్టికులర్ రిజర్వేషన్ లేటెస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఎస్సీ స్టూడెంట్స్కి ఇప్పుడు SC 1, 2, 3 కేటగిరీస్ వచ్చాయి కాబట్టి ఆ కేటగిరీ లెవెల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి, స్పోర్ట్స్ కోటా స్టూడెంట్స్కి లేటెస్ట్ ఫినాన్షియల్ ఇయర్ది ఆ సర్టిఫికేట్ అనేది ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రీయింబర్స్మెంట్ దానికి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇదంతా కాకుండా ఎన్సీసీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ పర్సన్స్ వాళ్ళందరికీ కూడా సపరేట్గా వాళ్ళ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ కాపీస్ విత్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ రెడీగా పెట్టుకోవాలి స్టూడెంట్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ది నేమ్ అనేది ఆధార్ కార్డులో వాళ్ళ సర్టిఫికేట్స్లో డిఫరెంట్ ఉంటుందన్నమాట. అలాంటి స్టూడెంట్స్కి వాళ్ళు సేమ్ నేమ్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ దెన్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, వర్కింగ్ ఫోన్ నెంబర్ ఉండాలి. అండ్ ఈమెయిల్ ఐడి కూడా యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఐడి ఉండాలి. ఎందుకంటే ఎంటైర్ కమ్యూనికేషన్ ఇస్ త్రూ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, ఓటీపీ కూడా వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ది లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనమాట. అలాగే ఇప్పుడు టాప్ కాలేజ్లో రావాలంటే ర్యాంక్ ఎంత వచ్చి ఉండాలి? సో ఇప్పుడు ఫస్ట్లీ ఏంటంటే మనం ప్రయారిటీ సీక్వెన్స్ మనం చూసుకున్నామంటే బయోటెక్నాలజీ, బయోమెడికల్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు స్టూడెంట్స్. ఎందుకంటే చాలామంది బైపీసీ స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓవర్ ది ఇయర్స్ ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఈ బైపీసీ చదివి దాని తర్వాత ఎంబీబీఎస్లో రాకుండా ఎంబీబీఎస్ వచ్చినా దాని తర్వాత ఎండీ ఎగ్జామ్ రాసి సో ఒక 10 to 12 year ఆఫ్ జర్నీ వాళ్ళు ఆ స్ట్రెస్ అనేది తీసుకోలేకపోతున్నారు. అదే వాళ్ళ ఎంపీసీ ఫ్రెండ్స్ని చూసి వాళ్ళు తొందరగా సెటిల్ అయిపోయి ఐటీ కంపెనీస్లో మంచిగా 4 yearsలో జాబ్ తెచ్చుకుని ఆర్ మాస్టర్స్కి వెళ్ళిపోయి తొందరగా సెటిల్ అయిపోతున్నారు అనమాట. అందుకని స్టూడెంట్స్ ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు బయోమెడికల్ అండ్ బయోటెక్నాలజీ. ఈ 2 courses యాక్చువల్లీ ఆర్ ఇంజనీరింగ్ కోర్సెస్. కానీ ఈ 2 courseస్కి ఏంటంటే హాఫ్ ఆఫ్ ది సీట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్. వాళ్ళు ఒక బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామినేషన్ అనేది రాస్తారు అండ్ వాళ్ళకి మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది వాళ్ళు జాయిన్ అవ్వగానే. దాంతో దే కెన్ పర్స్యూ ఇంజనీరింగ్ అనమాట. సో దీనికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. దీనికి బిలో 3,500, 4,000 ర్యాంక్ వస్తే వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు టాప్ కాలేజెస్ లైక్ JNTU, CBIT, ఉస్మానియా లాంటి కాలేజెస్లో రావాలంటే వాళ్ళకి బిలో 3,500 ర్యాంక్ అనేది రావాలి. నెక్స్ట్ మనం ఫార్మడీ స్టూడెంట్స్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఫార్మడీ అనేది ఒక 5.5 year ప్రోగ్రాము. అదేంటంటే ఇట్ ఈస్ లైక్ డాక్టరేట్ ఆఫ్ ఫార్మసీ. అంటే డాక్టర్ కాదు కానీ B.Pharmacy, ఫార్మడీ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫార్మడీలో ఇంకా డెప్త్లో చెప్తారు. ఇట్ ఈస్ లైక్ డ్యూయల్ డిగ్రీ అనమాట, బ్యాచిలర్స్ ప్లస్ మాస్టర్స్ డిగ్రీ. సో డాక్టరేట్ ఆఫ్ ఫార్మసీ ఇస్ దట్ డిగ్రీ. అదే ఒక 5 years, 5.5 years కోర్స్ ఉంటుంది. దానికి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దానికి బిలో 10,000 ర్యాంక్ వస్తే వాళ్ళు ఫార్మడీ టాప్ కాలేజెస్లో సీట్ అనేది తెచ్చుకోవచ్చు. దెన్ ఫైనలీ B.Pharmacyకి 10,000 నుంచి 15,000 ర్యాంక్ వచ్చినా కానీ టాప్ కాలేజెస్లో సీట్ అనేది వస్తుంది. వేరే 15,000 నుంచి 30,000 వరకు కూడా B.Pharmacy, ఫార్మడీ ఇన్ ఓకే యావరేజ్ కాలేజెస్ ఆర్ డీసెంట్ కాలేజెస్లో కూడా సీట్ అనే ఛాన్స్ ఉంది. సో ఎవరికైతే 25,000, 30,000 బిలో ర్యాంక్ ఉందో ఈ కౌన్సిలింగ్లో డెఫినెట్గా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే హౌ మెనీ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అండి మొత్తం? సో మొత్తానికి 2 rounds ఆఫ్ కౌన్సిలింగ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్లీ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయము బైపీసీ కౌన్సిలింగ్ అనేది లేట్గా స్టార్ట్ చేస్తున్నారు. ఏంటంటే ఎంపీసీ తర్వాత స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి టైం అనేది చాలా షార్ట్ ఉంటుంది. సో మోస్ట్లీ ఒక 20 to 25 days లోపల 2 rounds ఆఫ్ కౌన్సిలింగ్లో సీట్స్ అన్ని ఫిల్అప్ చేస్తున్నారు. రైట్. స్టూడెంట్స్ ప్రయారిటీ ఇచ్చేది టాప్ కోర్సెస్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఓవరాల్ స్పెక్ట్రమ్ మనం మాట్లాడుకున్నామంటే బైపీసీ స్టూడెంట్స్ది ఫస్ట్ ఎంబీబీఎస్కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. అంటే దానికి నీట్ అనేది ఎగ్జామినేషన్ రాయాలి, దాంట్లో మంచి ర్యాంక్ వచ్చి ఉండాలి. ఎంబీబీఎస్కి ఇస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే వెటర్నరీ సైన్స్కి ప్రయారిటీ అనేది ఇస్తున్నారు స్టూడెంట్స్. వెటర్నరీ సైన్స్ తర్వాత ఐదర్ దే ఆర్ గివింగ్ ప్రయారిటీ టు బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఆర్ BSc అగ్రికల్చర్. దాని తర్వాత ఫార్మడీ, B.Pharmacy అండ్ పారామెడికల్ కోర్సెస్లో ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది పారామెడికల్ కోర్స్? పారామెడికల్ కౌన్సిలింగ్ మనకి ఈ బైపీసీ కౌన్సిలింగ్ ఏదైతే 2 rounds అవుతాయని చెప్పానో సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, నవంబర్లో ఈ పారామెడికల్ కోర్సెస్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అగైన్ పారామెడికల్ కోర్సెస్లో కూడా BSc నర్సింగ్ ఏమో ఈ KNRUHS ఎవరైతే మన MBBS, BDS కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు కండక్ట్ చేస్తారు. అది MBBS, BDS, ఆయుష్ కోర్సెస్ తర్వాత BSc నర్సింగ్ అనేది చేస్తారు. వేరే పారామెడికల్ కోర్సెస్ TG పారామెడ్ బోర్డ్ ఆర్ AP పారామెడ్ బోర్డు వాళ్ళు ఈ బైపీసీ కౌన్సిలింగ్ అవ్వగానే అంటే ఈ ఫార్మసీ, ఫార్మడీ అదంతా అవ్వగానే వాళ్ళు మోస్ట్లీ అక్టోబర్ మంత్లో ఈ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. రైట్. 2026లో మంచి ర్యాంక్ రాని స్టూడెంట్స్కి నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు 2026 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే సీట్ రాలేదో కొందరేమో డిగ్రీ కోర్సెస్ జాయిన్ అయిపోయారు. ఇప్పుడు కానీ డిగ్రీ కాలేజెస్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో డిగ్రీ అనేది ఆప్షన్ లేదు. ఒకవేళ వాళ్ళు మంచి స్టూడెంట్ అయ్యి ఉండి
వాళ్ళు 2027లో కూడా కష్టపడడానికి రెడీ, అంటే ఇప్పటి నుంచి 2027 దాకా కష్టపడడానికి రెడీ అంటే డెఫినెట్లీ దే కెన్ గో ఫర్ ఎ లాంగ్ టర్మ్ కోర్స్. అంటే లాంగ్ టర్మ్ కోర్స్ వర్తే అంటారా ఇప్పుడు? డెఫినెట్లీ, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్. వర్త్ అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఏం ఆప్షన్ లేదనుకోండి, బీ ఫార్మసీ ఫార్మడీలో కూడా మంచి కాలేజ్ రాలేదనుకోండి, ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఎ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ ఎవరికి యూస్ఫుల్ అంటే ఫస్ట్ ఎవరైతే గుడ్ స్టూడెంట్స్ ఉన్నారు, గుడ్ స్టూడెంట్స్ అంటే 90% వచ్చి వీళ్ళకి నేను చెప్పిన కోర్సెస్లో టాప్ కాలేజెస్లో రాలేదంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు గో ఫర్ 2027 ఎగ్జామినేషన్. సెకండ్ ఏంటంటే నీట్ ఎగ్జామినేషన్ నారో మిస్ అయిన వాళ్ళు, ఆర్ ఎప్సెట్ బైపీసీ ఎగ్జామినేషన్ నారోగా మిస్ అయిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. థర్డ్ ఏంటంటే ఎవరికైతే ఒక సబ్జెక్ట్ క్లియర్ చేయలేదో ఆర్ డ్యూ టు సమ్ రీజన్ ఎగ్జామ్స్ రాయలేదో వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. బట్ ఇంకో కేసు ఉన్నారు స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, వాళ్ళు కష్టపడడానికి రెడీ లేరు, నెక్స్ట్ ఇయర్ అన్సర్టనిటీస్ వాళ్ళ స్ట్రెస్ ప్రెషర్ తీసుకోలేకపోతున్నారు, వాళ్ళు ఇట్స్ బెటర్ వాళ్ళకి ఏమైనా ఆప్షన్ లైక్ డిగ్రీ ఆర్ ఎనీ డీసెంట్ కాలేజ్ ఇన్ ఫార్మడీ బీ ఫార్మసీ వస్తే వాళ్ళు దాని త్రూ వెళ్ళొచ్చు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ ఆఫ్ ది స్టూడెంట్. సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే కష్టపడడానికి రెడీగా ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ టాప్ కాలేజ్ కొట్టడానికి రెడీగా ఉన్నారు అండ్ ఆ ఎఫర్ట్ అనేది పెడతారు, అలాంటి స్టూడెంట్స్ మాత్రమే లాంగ్ టర్మ్ అనేది తీసుకోవాలి. రైట్. ఇప్పుడు ఆల్రెడీ 2026లో ఎంసెట్లో బైపీసీలో చాలామంది స్టూడెంట్స్ రకరకాల కన్ఫ్యూజన్కి లోన్ అవుతున్నది ఒక ఎత్తు అయితే, పేపర్ లీక్ అయ్యి వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లము నిజంగా అసలు వర్ణనాతీతం, ఆ పేరెంట్స్ స్టూడెంట్స్ బాధలు. అయితే ఇప్పుడు 2027 ఎగ్జామ్లో కొన్ని చేంజెస్ చేశారు అని విన్నాను, ఏంటంటారు అవి? సో మేజర్ చేంజెస్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది మన గవర్నమెంట్. ఒకటి ఏంటంటే ఒక కమిటీ అనేది పెట్టింది. ఆ కమిటీలో మొత్తం టాప్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరినీ పెట్టి రిఫార్మ్స్ అనేది తీసుకొస్తుంది. రిఫార్మ్స్ టేక్స్ టైం, కానీ ఈసారి ద మేజర్ చేంజ్ స్టూడెంట్స్ షుడ్ బి అవేర్ ఆఫ్ ఈజ్ ఆన్లైన్ ఎగ్జామ్. ఫస్ట్ టైం నీట్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. స్టిల్ కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జేఈ కూడా ఫస్ట్ టైం ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు వాళ్ళు 4 అటెంప్ట్స్ అనేది ఇచ్చారు, బికాస్ అప్పుడు ఫస్ట్ టైం ఆన్లైన్ ఫార్మాట్, ఫస్ట్ టైం నార్మలైజేషన్. అంటే ఇప్పటిదాకా ఏముండేది, నీట్ ఎగ్జామినేషన్ ఒకటే రోజు ఆల్ ఇండియాలో మొత్తం రాస్తున్నారు. బట్ జేఈ ఎగ్జామ్ ఏం చేశారు, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇలాగే ఉండేది, బట్ ఇప్పుడు కాన్సెప్ట్ మొత్తం మార్చేసి డిఫరెంట్ స్లాట్స్, అంటే వాళ్ళకి జనవరిలో ఏప్రిల్లో 2 times రాయొచ్చు అండ్ బెస్ట్ ఆఫ్ 2 తీసుకుంటారు జేఈలో. సో నీట్లో కూడా అది ఇంప్లిమెంట్ చేస్తారా అనేది మనం చూడాల్సిన విషయం. జనరలీ ఏంటంటే పేపర్ ఇలా లీక్ అయ్యి కొత్త రిఫార్మ్ తెచ్చినప్పుడు జనరల్లీ 2 attempts అయితే ఇస్తారు, సో దట్ స్టూడెంట్స్ డోంట్ గెట్ డిస్హార్టెండ్ అండ్ వాళ్ళ ఫార్మాట్కి యూస్ టు. సో దే మైట్ జస్ట్ ఫాలో జేఈ ఎలా జరుగుతుందో అలాగే ఒక 4-5 days స్లాట్స్ పెట్టి డిఫరెంట్ స్లాట్స్ 4-5 days పెడతారు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ స్లాట్ 2 పెడతారు. సో అలా టోటల్లీ 10 to 15 స్లాట్స్ అనేవి ఉంటాయి. దాంట్లో రాసుకుని నార్మలైజేషన్తో స్కోర్స్ అనేవి ఇచ్చి బెస్ట్ ఆఫ్ 2, అంటే జనవరిలో మంచిగా రాయిన వాళ్ళు ఏప్రిల్లో స్టిల్ రాసి సీట్ అనేది తెచ్చుకోవచ్చు. అది ఇంకా మనం ష్యూర్ కాదు. సెకండ్ ఏంటంటే రిగార్డింగ్ ది డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ది పేపర్. ఎప్పుడైనా కానీ మన హిస్టరీలో చూసామంటే ఎప్పుడైనా పేపర్ లీక్ అయిందంటే నెక్స్ట్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి అ టఫ్ పేపర్. అంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీళ్ళంతా కోపం స్టూడెంట్స్ మీద చూపిస్తారు ఎగ్జామినర్స్. సో బీ రెడీ ఫర్ అ టఫ్ పేపర్ అని నేను చెప్తున్నాను. థర్డ్ ఏంటంటే ఈసారి స్క్రూటినీ అనేది చాలా ఎక్కువ ఉండబోతుంది. సో బీ రెడీ ఫర్ స్ట్రిక్ట్ మెజర్స్. ఎగ్జామ్ హాల్కి 2 hours బదులు 3 hours ముందరే రమ్మని చెప్పడం అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీద స్క్రూటినీ ఉండడము. సో ఇలా గెస్ట్ పేపర్స్. సో ఈసారి ఏం చెప్పారంటే ఈసారి మన యాంటీ పేపర్ లీక్ లా కూడా మనం పాస్ చేశారు గవర్నమెంట్. ఇంకా అది ఇంప్లిమెంట్ చేయలే కానీ అది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఎవరైనా రిమోట్లీ ఇన్వాల్వ్డ్ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు కూడా జైలు శిక్ష పడవచ్చు. సో స్టూడెంట్స్ ఏంటంటే చాలా కేర్ఫుల్గా ప్రిపరేషన్ అనేది చేయాలి. ఈ 4 things నేను ఏదైతే చెప్పానో అది మైండ్లో పెట్టుకుని చేస్తే దే విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్. రైట్. ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ విషయానికి వస్తే రకరకాల కోర్సులు ఉంటాయి. సో కాంపిటీషన్ ఎలా ఉంది? కాంపిటీషన్ మీరు ఇంతకుముందు అన్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు ఈజీగా చదువుకొని లక్షల్లో ప్యాకేజెస్ వస్తున్నాయి, బైపీసీ వాళ్ళకి చాలా లాంగ్ టైం పడుతోంది, ఇవన్నీ తెలిసి కూడా కాంపిటీషన్ ఎలా ఉంది అని. కాంపిటీషన్ చాలా ఉందండి. యాక్చువల్లీ మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అబ్జర్వ్ చేసామంటే ప్రతి ఒక్క కోర్సులో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 4-5 years బ్యాక్ పారామెడికల్ కోర్సెస్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ లాంటి కోర్సెస్కి డిమాండ్ ఎంత పెరిగిపోయిందంటే కొన్ని కోర్సెస్కి ఇప్పుడు ఎంసెట్ కట్ ఆఫ్ కూడా పెడుతున్నారు. జనరల్లీ పారామెడికల్ కోర్సెస్కి ఇంటర్మీడియట్ స్కోర్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ నుంచి వీ మైట్ సీ ఎంసెట్ నీట్ స్కోర్ కూడా కన్సిడర్ చేయడం, ఎందుకంటే అక్కడ పెరిగిపోయింది. అండ్ ఎంబీబీఎస్ కూడా మనం చూసామంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 28 lakh people అప్లైడ్ ఫర్ నీట్ ఎగ్జామినేషన్. ఈసారి 35-40 lakhs అప్లై చేస్తారు అంటున్నారు. సో ద కాంపిటీషన్ ఈజ్ ఓన్లీ ఇంక్రీజింగ్. నంబర్ ఆఫ్ కాలేజెస్ కూడా పెరుగుతున్నాయి కానీ ప్రపోర్షనలీ పెరగట్లేదు. అంటే లక్షల్లో అప్లికెంట్స్ పెరుగుతున్నాయి
బట్ సీట్స్ ఏమో థౌజండ్స్లో పెరుగుతున్నాయి. సో అంటే ఇంకా ఆ డిమాండ్ అనేది క్యాచప్ చేయట్లేదు. సో డెఫినెట్లీ కాంపిటీషన్ అనేది ఉంది. బట్ ద గుడ్ న్యూస్ ఇస్ జనరలీ స్టూడెంట్స్ మిస్కన్సెప్షన్ ఏంటంటే ఓన్లీ ఎంబీబీఎస్ బీడీఎస్ వస్తేనే లైఫ్ సెటిల్ అని. బట్ దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్. నేను చెప్పినట్టు ఏమున్నాయి, ఇప్పుడు చాలా మంది బైపీసీ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఫోకస్ పెట్టేది ఎంబీబీఎస్ బీడీఎస్. ఈ రెండింటి మీదనే ఎవరికి గురైనా ఉంటుంది. కామన్ గా పేరెంట్స్ కూడా అదే చెప్తూ ఉంటారు. ఇవి కాకుండా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఈ కోర్స్ తీసుకుంటే బ్రైట్ ఫ్యూచర్ ఉంది అనిపించేది ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయండి. సో సింప్లీ ఏంటంటే నేను చెప్పేది నీట్ కాకుండా ఎప్సెట్ బైపీసీ ఎగ్జామ్ కూడా రాసుకుని మంచి స్కోర్ తెచ్చుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఎప్సెట్ బైపీసీ త్రూ వాళ్ళు వెటర్నరీ సైన్స్ అప్లై చేయొచ్చు, బీఎస్సీ అగ్రికల్చర్ అప్లై చేయొచ్చు, ఈ ఫార్మసీ ఫార్మడీ బయోటెక్నాలజీ బయోమెడికల్ అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ వస్తే పారామెడికల్ కోర్సెస్కి కూడా అప్లై చేయొచ్చు. ఆర్ నేను చెప్పినట్టు డిగ్రీ త్రూ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ కూడా లైక్ బయోటెక్నాలజీ బయోమెడికల్ అండ్ కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే ఇంజనీరింగ్ బైపీసీ స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఇవి ఓపెన్ చేస్తున్నాయి అనమాట. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ ఆప్షన్ చూస్ చేసుకోవడం కన్నా కానీ ఎంసెట్ కూడా ఈక్వల్ ప్రిపరేషన్ అనేది ఇవ్వాలి. చాలామంది నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే మీరు చెప్పినట్టే కరెక్ట్గా చెప్పినట్టే మొత్తం ఫోకస్ నీట్ మీద పెడుతున్నారు. ఎంసెట్ అసలు లాస్ట్ 2 months ఏదో రాసి వస్తున్నారు. బట్ ఎంసెట్ కూడా కొంచెం కష్టపడితే ఆ ర్యాంక్ అనేది వస్తుంది. దాంతో ఇట్ ఓపెన్స్ అప్ లాట్ మోర్ ఆప్షన్స్. రైట్, సంతోష్ గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వ్యూవర్స్ తెలుసుకున్నారు కదా, మరి బైపీసీకి సంబంధించి ఏ కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి, దేంట్లో వెళ్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది, ది బెస్ట్ కాలేజ్ని చూస్ చేసుకోవడం ఎలా, ఇలా నాకు తెలిసిన రకరకాల డౌట్స్ని క్లారిఫై చేశాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. కౌన్సిలింగ్ డేట్ గుర్తుంది కదా, మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? ఒక్కసారి కౌన్సిలింగ్ డేట్. సో ఇప్పుడు మన ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ తెలంగాణ స్టూడెంట్స్కి నెక్స్ట్ 3 daysలో అప్లై చేసుకోవాలి వాళ్ళు. మన బైపీసీ కౌన్సిలింగ్ ఫర్ బీ ఫార్మసీ ఫార్మడీ బయోటెక్నాలజీ బయోమెడికల్ సెప్టెంబర్ 2nd week నుంచి అప్రాక్సిమేట్లీ స్టార్ట్ అవుతుంది. నోటిఫికేషన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ నెక్స్ట్ 10 to 15 days లోపల. దాని తర్వాత అక్టోబర్-నవంబర్ మంత్లో పారామెడికల్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. రైట్, సో కౌన్సిలింగ్ డేట్లు గుర్తుపెట్టుకోండి. మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ కూడా ముందే రెడీ చేసి పెట్టుకోండి. ఆధార్ కార్డ్ అండ్ సర్టిఫికేట్లో ఉన్న నేమ్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాల్సిందే, ఇది మ్యాండేటరీ కూడా. సో ఇదండి ఇవాల్టి బైపీసీ స్టూడెంట్స్కి ఐడ్రీమ్ స్టూడియోలో ఉన్నటువంటి ఈ చిన్న డిస్కషన్ మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుందని మేము భావిస్తున్నాము. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. దిస్ ఈజ్ రేచల్ సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.